చెప్పాలి సార్, చెప్పండి ఇవాళ వెస్టేజ్. అరే నెలకి 5 లక్షలు సార్ ఇన్కమ్, 5 లక్షలు, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 5 లక్షలు. అరే ఈ 5 లక్షలు ఏం చేద్దాం అనే లోపు ఇంకో 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. అరే ఇంకో 5 లక్షలు ఏం చేద్దాం, ఇంకో 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్. దాంట్లో మీరు ఎటువంటి డౌటు పడక్కర్లేదు. సో కమిట్మెంట్ అండ్ డెడికేషన్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ ఇట్ విన్. ఇక్కడ చూడండి, షుడ్ బిలీవ్, సారీ. సో వెన్ యూ వాంట్ టు, సారీ సార్ ఇది సరిగ్గా పనిచేస్తుందా? బ్యాక్ ఇదా? సారీ సార్, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ విన్. సో మీరు కమిట్మెంట్ తీసుకోకుండా వెస్టేజ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వరండి. కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు మీటికి రావాలి, పని ఉందరా, అరే పని ఉందరా, చాలా అర్జెంట్ పని. సింపుల్, మిమ్మల్ని అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సార్ ఈరోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు కాలేజీకి వెళ్తారా? సారీ, కాలేజ్ ఉంది, నేను చదువుకుంటున్నాను, కాలేజ్ ఉంది, ఎగ్జామ్ ఉంది, కాలేజీలో ఎగ్జామ్ ఉంది, లేదా కాలేజ్ ఉంది, ఎగ్జామ్ లేదు, కాలేజ్ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నిజం చెప్పండి, మీరు కాలేజీకి వెళ్తారు, ఇంట్లో ఫంక్షన్కి ఆగిపోతారా? సారీ, ఐ కాంట్ లియర్, ఫంక్షన్కి ఆగిపోతారు. రైట్, నిజమేనా? రైట్. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఎగ్జామ్ ఉంది, కాలేజీలో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తారా, ఎగ్జామ్కి ఆగిపోతారా? సారీ, అదేంటి ఇప్పుడు దాకా ఫంక్షన్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా దానికి, ఇప్పుడు ఏంటి మళ్ళీ వెంటనే ఫంక్షన్ అన్నారేంటి? ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తారు, రైట్, ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు, రైట్. ఈరోజు ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, దేనికి వెళ్తారు చెప్పండి? ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, ఎగ్జామ్కి వెళ్తారా, ఇంట్లో ఉండిపోతారా? సారీ, ఐ కాంట్ హియరింగ్, గట్టిగా ఇంట్లోనే ఉండిపోతాం. ఎగ్జామ్ వాళ్ళ కాదు, రేపు రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు దేనికి పెరిగింది మీ ఇంపార్టెన్స్? ఇంపార్టెన్స్ దేనికి పెరిగింది? మళ్ళీ ఇంట్లోకి పెరిగింది. ఓకే రైట్, ఆ రోజు నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్, మా ఇంట్లో మా బామ్మ చనిపోయింది, మీరు దేనికి వెళ్తారు? సారీ, ఐ కాంట్ హియరింగ్, అది మళ్ళీ అంటే ఎగ్జామ్ మారిపోయింది. సో ఇక్కడ వెస్టేజ్ చెయ్యాలా వద్దా అనేది ఇక్కడే ఉంది. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇక్కడే ఉంది. మీకు వాళ్ళ మీటింగ్ ఇంపార్టెంటా? ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు. మీటింగ్ ఇంపార్టెంటా? ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు. మీటింగ్ ఇంపార్టెంట్ కాదా? అన్ని అడ్డంకులే. మీటింగ్ ఇంపార్టెంట్ కాదా? అన్నీ అడ్డంకులే. నేను వచ్చేటప్పుడు నా కారు యాక్సిడెంట్ అయింది. వచ్చేటప్పుడు నా కారు లారీ వాడు కొట్టేశాడు సైడ్ అంతా, నిద్రపోయి. ఆడు మా ఇద్దరు గొడవ పెట్టుకుంటాడు మాతో, దామ్ డూమ్ డూష్ ఎంత అవుద్ది, 25,000 అవుద్ది అని చెప్పాడు. నేను 2,000 ఇస్తాను అన్నాడు. అరే ఓ 25,000 గారికి 2,000 ఒకటి అంటారు నాయన అన్నాం. సార్ ఆడి నిద్రపోయి గుద్దేశాడు. 25,000 గారికి 2,000 ఒకటి అంటారు నాయన అన్నాను. సార్ 2,000 ఇస్తాను సార్, అంతకని ఎక్కువ లేదు సార్ అన్నాడు. సో నాకు టైం అయిపోతుంది, మీటింగ్ ఇంపార్టెంట్. సరే ఎంత కొంటున్నాను అని 6,000 ఇచ్చారు, తీసుకుని వచ్చేసా. నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్, ఆడితో 10,000 ఇస్తాడు మహా అయితే. నాకు అక్కడ ఒక మీటింగ్ మిస్ అయితే ఒక క్యాండిడేట్ మిస్ అయిపోతాడు. ఆ క్యాండిడేట్కి దీని గురించి బాగా అర్థమయ్యేలా చెప్తే, ఆడు ఇన్వాల్వ్ అయితే లక్షల ఆదాయం సంపాదిస్తాడు జీవితాంతం నా కోసం, లక్షల ఆదాయం సంపాదిస్తాడు. సార్ మీ లైఫ్లో మీరు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ లైఫ్ మిమ్మల్ని అదే చేయమని చెప్పుద్ది. మీరు వెస్టేజ్కి ఇంపార్టెంట్ అవ్వండి, వెస్టేజ్ చేయమని చెప్పుద్ది. వెస్టేజ్ వదిలేసి జాబ్కి ఇంపార్టెంట్ అవ్వండి, జాబే చేయమని చెప్పుద్ది. మీకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్నే చేయమని చెప్పుద్ది లైఫ్. మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ వెస్టేజ్కి ఇవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇంపార్టెన్స్లోనే కాకుండా దానికి డిసైడ్, ఎట్టి పరిస్థితులు కొట్టారు. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 2021 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ పర్ మంత్ 10 lakhs. నేను డిసైడ్ అయిపోయా. మరి మీరు కూడా 2021 డిసెంబర్ కల్లా 2 lakhs డిసైడా? ఆలోచిస్తున్నారా? డిసైడ్. వీడియో వినండి, ఆడియో పెట్టుకోండి. 2021 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ 10 lakhs, మీరున్నా లేకపోయినా. సో మీరుంటే నాతో పాటు మీకు కూడా పర్ మంత్ 2 lakhs 3 lakhs ఇప్పించే బాధ్యత ఎంటైర్ మీ